గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. జూలై 10వ తారీఖున గురువారం రోజు ఆషాఢ పూర్ణిమ, పూర్వాషాఢ నక్షత్రం పూర్తి. అంటే ఏమిటి, ఎందుకు అంటారేమో. ఆషాఢ శుద్ధ పూర్ణిమ అంటే దానికి వ్యాస పూర్ణిమ అని పేరు. ఏంటి మరలా చెప్పండి, వ్యాస పూర్ణిమ. మరలా చెప్పండి, వ్యాస పూర్ణిమ. మరలా చెప్పండి, వ్యాస పూర్ణిమ. గురు పూర్ణిమ కాదు, వ్యాస పూర్ణిమ. అర్థమవుతుంది కదా స్పష్టంగా. ఏమిటి వ్యాస పూర్ణిమ అంటే వ్యాస భగవానుడు లేదా వ్యాస మహర్షి ఆవిర్భవించిన తిథి. అర్థమవుతుంది కదా. చైత్ర శుద్ధ నవమి. ఏమిటది? శ్రీరామ నవమి. ఏమిటి విశేషము? శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన తిథి అది. శ్రావణ బహుళ అష్టమి. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. ఏమిటది? కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని కూడా అంటారు. ఏమిటది? కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తిథి అది. అవునా? అలాగే ఆషాఢ శుద్ధ పూర్ణిమ. ఏమిటిది అంటే వ్యాస పూర్ణిమ. అంటే వ్యాస భగవానుడు ఆవిర్భవించిన తిథి. స్పష్టంగా క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు ఎవరికి మీరు జన్మోత్సవం చెయ్యాలి లేదా ఎవరిని పూజించాలి, ఎవరికి ఆరాధన చేయాలి చెప్పండి? వ్యాస భగవానుడిని ఆ రోజు ఆరాధించాలి. ఎందుకంటే వ్యాస భగవానుడు ఆవిర్భవించిన తిథి. మన పరిభాషలో అయితే ఆయన పుట్టినరోజు. అర్థమవుతుంది కదా. వ్యాస భగవానుడిని ఎందుకు ఆరాధించాలి? ఆయన ఏమైనా పెద్ద దేవుడా, ఏదో రాముడు కృష్ణుడు అంటే అందంగా కిరీటాలు అవి నగలో పెట్టుకొని ఉంటారండి. వ్యాసుడిని ఎందుకు ఆరాధించాలి అంటారేమో. శ్రీ మహావిష్ణువుకున్న అవతారాలలో ఒక అవతారము వ్యాస అవతారం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు విష్ణు స్వరూపము, విష్ణువు వ్యాస స్వరూపము. పరమాత్ముడే వ్యాస భగవానుడిగా వచ్చి ఒక రాశిగా ఉన్న వేదాలను విభాగం చేశారు. ఆ తర్వాత అష్టాదశ పురాణాలను రచించారు. పంచమ వేదమును ప్రసాదించబడిన మహాభారతాన్ని రచించారు. మహాభారతంలోనే అంతర్గతంగా మనకి భగవద్గీత ఉంటుంది. కాబట్టి భగవద్గీతను బోధించిన వాడు జగద్గురువు జగదాచార్యుడు కృష్ణ పరమాత్ముడు అయితే దానిని మహాభారతంలో అంతర్గతంగా రచించింది వ్యాస భగవానుడు వారు. ఇద్దరూ ఒకటే, వేదవ్యాసుడు కృష్ణ పరమాత్మ ఇద్దరూ ఒకటే. ఒక అవతారము బోధిస్తే ఒక అవతారం దాన్ని లిఖితము చేసింది. అర్థమవుతోంది కదా. కాబట్టి ఈరోజు మనకి వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇలాంటివన్నీ కూడా వేదాంతపరమైన గ్రంథాలు అవన్నీ కూడా ఈరోజు మనకి అందాయి, మనకి ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా రచించిన వారు వ్యాస మహర్షి లేదా వ్యాస భగవానుడు. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం, ఏదో మంచి శుభఫలితాలు కలుగుతాయండి అనేసి. భారతంలోనే అంతర్భాగంగా శివ సహస్రనామం కూడా ఉంటుంది, అది కూడా చదువుకుంటారు శివభక్తులు. అలాగే ఈ బ్రహ్మాండ పురాణాల్లో వాటిలో లలితా సహస్రనామం ఉంటుంది, అది కూడా చదువుకుంటారు శాక్తేయం పాటించేవారు అమ్మవారి భక్తులు. అలాగే ఇంకెన్నో శ్లోకాలు, ఇంకెన్నో స్తోత్రాలు భారతంలో కొన్ని విషయాలు చదువుతూ ఉంటారు మంచి ఫలితాలు రావడం కోసం. భగవద్గీత చదువుకుంటూ ఉంటాము, ఎన్నో పురాణాలు చక్కగా ఇంట్లో పఠనం చేసుకుంటూ ఉంటాము. కొందరు శివభక్తులు శివపురాణం చదువుకుంటూ ఉంటారు, కొందరు విష్ణు భక్తులు శ్రీమద్ భాగవతం చదువుకుంటూ ఉంటారు, ఇతరాతర పురాణాలు కూడా చదువుకుంటూ ఉంటారు. పురాణ కథలు ఎన్నో ఉంటాయి. అలాగే పురాణాల్లో ఎన్నో పండుగలు, వాటి విశిష్టతల గురించి ఉన్నాయి, పుణ్యతిథుల గురించి ఉన్నాయి, రకరకాల పరిహారాల గురించి, రకరకాల దోషాలు ఏం చేస్తే పోతాయనే విషయాల గురించి, ప్రతి ఒక్క విషయం గురించి కూడా. అలాగే సమాజం ఎలా నడవాలి, సత్ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, లోక కళ్యాణం ఎలా జరుగుతూ ఉంటుంది, ఒక మానవుడి సంక్షేమం కోసం తాను ఏం చేయాలి, ప్రతి విషయం కూడా మీకు పురాణంలో కనపడుతుంది అనమాట. ఇవన్నీ ఎవరిచ్చారు అంటే వేదవ్యాస భగవానుడు మనకు అందించారు. ఆ వేదవ్యాస భగవానుడు ఆవిర్భవించిన తిథి ఆషాఢ శుద్ధ పూర్ణిమ. దానికి వ్యాస పూర్ణిమ అని పేరు, గురు పూర్ణిమ కాదు. అయితే ఇది గురు పూర్ణిమ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మనకి ఇంత వాన్మయ భాండాగారం అందించిన వ్యాస భగవానుడు మనకి భగవంతుడు సరే, గురువు కూడా కదా, ఆచార్యుడు కదా. అలాగే మన సాంప్రదాయాల్లో మనకు మంత్రం ఇచ్చిన లేదంటే మనకు విద్య నేర్పిన మన దీక్షా గురువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వ్యాస స్వరూపంగా, వేదవ్యాస భగవానుడే ఈ స్వరూపంలో వచ్చాడు అనే ఒక భావనతోటి వ్యాస పూర్ణిమ రోజున ముందైతే వ్యాస భగవానుడిని అర్చించి, వారిని అర్చించిన తర్వాత వారి స్వరూపంగా భావించి మన గురువులను కూడా అర్చించే విధానం ఒకటి ఉంది. అది మన సత్సాంప్రదాయం, భారతీయ సత్సాంప్రదాయం. గురుదేవో భవ, గురువును కూడా భగవంతుడిగా భావించి అర్చించి సాష్టాంగ లేదా పంచాంగ నమస్కారాలు చేసి సేవించే సాంప్రదాయం మనకుంది.
అది కూడా మనము వ్యాస పౌర్ణమి రోజు చేస్తాం. వ్యాస భగవానుడిని ఆరాధించి తర్వాత మన గురువుల్ని ఆరాధించుకుంటాం. వైష్ణవ సాంప్రదాయంలో పంచ సంస్కారాలు ఇచ్చిన లేదా అష్టాక్షరి మంత్రం ఇచ్చిన ఆచార్యులని, లేదంటే ఇతరత్ర మంత్రాలు ఇచ్చిన దీక్షలు ఇచ్చిన ఆచార్యులని, అలాగే శైవ సాంప్రదాయంలో లింగధారణ జరిపించి పంచాక్షరి ఇచ్చిన శైవ గురువులని జంగమ గురువులు అని కూడా అంటారు. శివాయ గురువే నమః అంటారు. ఆ సాంప్రదాయంలో ఉన్న గురువులని, శాక్తేయ సంప్రదాయంలో ఈ బాలామంత్రము లేదా శ్రీ విద్యా ఉపాసన మీకు అందజేసినాయి ఇలాంటి శ్రీ విద్యా గురువులని, ఇలాగా ఆయా సాంప్రదాయాల్లో స్మార్త సాంప్రదాయంలో వీరికి వేదం నేర్పించిన లేదా మంత్రదీక్ష అనుగ్రహించిన ఇలాంటి గురువులని అందరూ కూడా వారి వారి సాంప్రదాయాల్లో గురువులను అర్చిస్తారు. ఇప్పుడు ముందు వ్యాస భగవానుని అర్చించి తర్వాత గురువులను అర్చిస్తారు. ఇది మనందరికీ కూడా పారంపరాగతంగా వస్తున్న ఒక పద్ధతి. ఈ పద్ధతిని బ్రేక్ చేసి ఇష్టారాజ్యంగా ఎడాపెడ ఇవి వ్యాస పూర్ణిమ తీసుకెళ్ళి ఎవరో ఇంకొక సాయిబాబాకి ఇచ్చేసి ఇది సాయిబాబా పండగ అనే పరిస్థితి ఈరోజు హిందూ సమాజంలో తీసుకొచ్చారు. అసలు దాని అవసరం ఏమిటి అని అడుగుతున్నాను నేను ఈ వీడియో చేయడంలో ప్రధానమైన ఉద్దేశ్యం కూడా అదే. ఈ సాయిబాబా గారికి వ్యాస మహర్షి ఏ విధమైన సంబంధం లేదు. సాయిబాబా గారికి సంబంధించిన ఏ విధమైన కార్యము కానీ ఘట్టము కానీ అసలుకి ఈ వ్యాస పౌర్ణమి రోజు జరిగి ఉండలేదు. సాయిబాబా గారు పుట్టినరోజు కాదు, ఇంకొక రోజు కాదు. ఏమి సంబంధం ఉందని ఈ వ్యాస పౌర్ణమికి విశేషంగా సాయిబాబా గుళ్ళల్లో ఉత్సవాలు చేస్తున్నారు, జనాలందరూ సాయిబాబా గుడికి వెళ్తున్నారు అనేది హిందువులు తెలుసుకోవాలి. సాయిబాబా గుడికి పోవద్దని నేను చెప్పను, పూజించొద్దని నేను చెప్పను. ఇది సెక్యులర్ దేశం, ఎవడి ఇష్టం వాడిది. మీకు నచ్చిన వాళ్ళని మీరు శుభ్రంగా దేవుళ్ళని చేసేసుకోండి, పూజించుకోండి, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఇంకొక పండగ ఎందుకు కబ్జా చేయబడాలి అని అడుగుతున్నాను నేను ఇక్కడ. నా ప్రధానమైన ప్రశ్న ఇది. ఉదాహరణకి మా నాన్నగారికి పుట్టినరోజు అండి. మా నాన్నగారి పుట్టినరోజు వస్తే ఆయనకు నేను పుట్టినరోజు పండుగ చేసుకొని వారి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటాను, వారితో కలిసి భోజనం చేస్తాను. మా నాన్నగారి పుట్టినరోజు వస్తే ఆయన పక్కన వేసేసి ఎదురింట్లో బాబాయ్ గారికి పుట్టినరోజు చేయడానికి వెళ్తాను నేను? ఆలోచించండి, ఇది ఎంత మతిలేని పని. మా నాన్నగారి పుట్టినరోజు వచ్చినప్పుడు మా నాన్నగారికే చేసుకుంటా. ఏదంటే బాబాయ్ గారి పుట్టినరోజు వచ్చినప్పుడు నేను వారికి కూడా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి వారి ఆశీర్వచనం కూడా తీసుకుంటా. ఇది సంస్కారకమైన పద్ధతి, అవునా కాదా? వ్యాస మహర్షి జయంతి వచ్చినప్పుడు వ్యాస మహర్షి చేయాలి. ఇంకా ఏదో గుడికి వెళ్ళి ఎవరికో చేస్తామంటే శంకర జయంతి వచ్చినప్పుడు శంకరాచార్యుల వారికి చెయ్యాలి, రామానుజుల వారి జయంతి వచ్చినప్పుడు రామానుజుల వారికి చెయ్యాలి, ఎవరి జయంతి వచ్చినప్పుడు వాళ్ళకి చెయ్యాలి. సాయిబాబా గారి జయంతి వచ్చినప్పుడు సాయిబాబా గారికి చేసుకోండి, చక్కగా బ్రహ్మాండంగా వైభవంగా చేసుకోండి. మేము కూడా చూసి ఆనందిస్తాం. అలా కాకుండా వ్యాస జయంతి వస్తే పోయి సాయిబాబా గుళ్ళో పూజలు చేయటం ఏంటండి? జనాలు అసలు ఇంకా హిందువులు గుళ్ళేమీ లేనట్టు అసలు ఏం పండగ, ఎవరికి చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఈరోజు చేయాల్సిన ఆచరణ ఏమిటి, ఏమీ అక్కర లేకుండా పోయి సాయిబాబా గుళ్ళ దగ్గర క్యూలు కిలోమీటర్లు. ఇప్పుడున్న ప్రవచనకారుల్లో ఆల్మోస్ట్ అందరూ సాయిబాబా దేవుడు అనేసి స్పష్టంగా చెప్పేస్తున్నారు. గురువు గారేమో సాయిబాబా గురించి వేదాల్లో స్పష్టంగా ఉంది, నేను నిద్రలేసి సాయిబాబా విగ్రహాన్ని చూస్తాను అనేసి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రవచనాలు ఇచ్చారు. ఇంకొక గురువు గారు అయితే సాయిబాబా 4 వేదాలు అంత నిజమా అని కుదిరినప్పుడల్లా చక్కగా సాయిబాబా గారి మహత్యం గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకొక గురువు గారేమో ఇది సాయిబాబా రక్షా కవచం అనేసి సంస్కృతంలో ఒక కవచాన్ని రాసి పడేసి ఉన్ని కృష్ణంతో పాడించారు. మన ఇంకొక గురువు గారేమో సాయిబాబా గారి గురించి 10 అద్భుతమైన ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు చెప్పేస్తాను అని చెప్పేసి దేవుడే అని నిరూపించేశారు. సాయిబాబా దేవుడే అని చెప్పిన ఈ గురువులలో ప్రవచనకారులో కొందరు ఇప్పుడు సేరంతో ఉంటే కొందరు పరంపదించారు. కాబట్టి వీళ్ళందరూ సద్బ్రాహ్మణులు, సదాచారవంతులు, వీళ్ళందరూ సాయిబాబా దేవుడు అనేసి ఖచ్చితంగా నిరూపణం చేసేసిన తర్వాత మీ ఇష్టం చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు సాయిబాబాలకు పూజలు చేసుకోండి, మీ ఇష్టం కాదంటారు, ఎవరో కాదంటారు. కానీ వ్యాస పూర్ణిమకి సాయిబాబా గుడికి ఏమిటి సంబంధము అనేది నాకు ఇక్కడ క్వశ్చన్. అది సాయిబాబా జయంతి కాదు కదా, లేదంటే సాయిబాబా గారి వర్ధంతి కాదు కదా, వ్యాస భగవానుడు జయంతి. వ్యాస భగవానుడికి చెయ్యాలి, వేరే వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు అనేది హిందువులు ఆలోచించుకోవాలి. అంటే హిందువులకి కనీసము మతి స్థిమితము ఇంగితం కూడా సరిగ్గా లేదా అనేది నాకు అనుమానం. ఎవరికి చెయ్యాలి, ఎవరికి చేస్తారు? రామనామం వచ్చినప్పుడు రాముల వారికి చెయ్యాలండి. ఆ రోజు నేను పోయేసేసి ఇంకెవరికో చేస్తానంటే, కృష్ణాష్టమి వస్తే కృష్ణ పరమాత్మకు చెయ్యాలి, శివరాత్రి వచ్చినప్పుడు పరమశివుడికి చెయ్యాలి, మంగళగౌరి వ్రతం వచ్చినప్పుడు పార్వతీదేవికి, వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు లక్ష్మీదేవికి, వసంత పంచమి వచ్చినప్పుడు సరస్వతీదేవికి ఆరాధన చేయాలి. వ్యాస జయంతి వచ్చినప్పుడు వేదవ్యాసుల వారికి, శంకర జయంతి వచ్చినప్పుడు ఆదిశంకర భగవత్పాదుల వారికి, రామానుజ జయంతి వచ్చినప్పుడు భగవద్ రామానుజుల వారికి, అలాగే ఇతర ఆచార్యులకు జయంతులు వచ్చినప్పుడు వారికి జయంతి చేయాలి.
కనీసం మనం ఏం చేస్తాం, ఎక్కడ పరిగెడతాం అని అర్థం అవుతుందా? నా బాధ, నా ప్రశ్న ఒక్కటే. ఒకరి పండగ తీసుకెళ్ళేసేసి ఇంకొకరికి ఎలా చేస్తారు? ఏ విధంగా తలకాయ పనిచేయడం లేదు. ఎవరికి ఆలోచన రాదు, అడగరా. నేను అడిగాను అనుకోండి, మొదలు పెట్టేస్తారు. ప్రవచనకారులు తిడుతుంది, బ్రాహ్మణులను తిడుతుంది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చేతగానప్పుడు, చెప్పలేనప్పుడు, మనం దొంగలమో దొరికిపోయాము అని తెలుసుకున్నప్పుడు చేయలేక గట్టిగా అరిచే అరుపులు ఇవి. ప్రవచనకారులను తిడుతుంది, బ్రాహ్మణులను తిడుతుంది. ఇప్పుడు అదే అడుగుతున్నా, ప్రవచనకారులకు తెలియదా? లేదంటే ఈ సాయిబాబా గుళ్ళల్లో ఈ సద్బ్రాహ్మణులు చక్కగా ఈ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలియదా? ఆ రోజు వ్యాస జయంతి అన్న విషయం తెలియదా? చెప్పరా ఎవరు? వ్యాస జయంతి దూషితం అయిపోతుంటే ఎవరికో చేయాల్సింది ఎవరికో చేస్తుంటే అడగరా ఎవరు? అడిగిన వాళ్ళేమో హిందుత్వ ద్రోహులు. చక్కగా ఈ సాయిబాబా గారు జయంతి వచ్చినప్పుడు సాయిబాబా గారికి అంగరంగ వైభవంగా చేసుకోండి, మేము చూసి సంతోషిస్తాం. కాదనే వాళ్ళు ఎవరు? వ్యాస మహర్షి జయంతి ఏదైతే ఉంటుందో, వ్యాస పూర్ణిమ, దాన్ని కాస్త కబ్జా చేసి పడేసేసి ఇంకెవరికో చేయటం ఏమిటి? పెద్దలు ఎవ్వరో ఎందుకు అడగారు? ఆ గుళ్ళల్లో, సాయిబాబా గుళ్ళల్లో పూజలు చేసే బ్రాహ్మణులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రవచనకారులను తిడుతున్నాను అనుకోండి, బ్రాహ్మణ ద్వేషం అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను వ్యాస మహర్షి పక్షాన ప్రశ్నిస్తున్నాను. వారి జయంతి హిందువులకు చక్కగా ప్రచారం చేస్తే, వ్యాస జయంతి, వేదవ్యాస మహర్షిని ఈరోజు ఆరాధించాలి, వారిని గౌరవించాలని ఎందుకు చెప్పరయ్యా? ఏమిటి దౌర్భాగ్యం? ఎందుకు భయము? తెగిస్తే మనం ఇన్ని పురాణాలు, ఇన్ని శ్లోకాలు, స్తోత్రాలు మొత్తం చెప్పుకొని బ్రతుకుతున్నామంటే వేదవ్యాస భగవానుడి భిక్షే కదా. ఈరోజు ఆదిశంకర భగవత్పాదులు వారు భూమి మీద ఉంటే ఒప్పుకుంటారా? ఎవరి జయంతి వాళ్ళకి చేయాలా, గౌరవించాలా, ఆరాధించాలా? అక్కర్లేదు. వ్యాస జయంతి చేసి ఆ తర్వాత మీ గురువును అర్చించండి. రెండే పద్ధతి. పెళ్ళొక చోట, మేళాలకు చోట అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎవరికో జయంతి, ఎవరి గుళ్ళోనో ఉత్సవాలు. కాబట్టి హిందువులకి ఒక అవగాహన రావడం కోసం ఎవరైనా తెలుసుకుంటారేమో. ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే, అరే మనకంటే వయసులో చిన్న అమ్మాయి మాట్లాడుతుంది, మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామని ఒక ప్రశ్న మొదలయ్యి పెద్దలు ఏమైనా మాట్లాడతారేమో మరి చూడాలి. ఎవరి పండగలు దయచేసి వాళ్ళకి చెయ్యండి, ఎవరి జయంతులు వాళ్ళకి చెయ్యండి, ఎవరికి చేయాల్సిన పూజలు వాళ్ళకి చెయ్యండి. అంతేగాని ఇంకొకరిని దొబ్బేయడము, కబ్జా చేసేయడము చాలా చాలా తప్పు, అపరాధము, అపచారము, మహాపాపము కూడా. వేదవ్యాస భగవానుడు స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ నేను మాట్లాడుతున్నా. నిజంగా హిందువులు ఎవరైనా ఉంటే నిస్వార్థంగా మీరు కూడా వీడియోలు చేసి అడగండి, వేదవ్యాస మహర్షి జయంతిని ఇంకొక గుళ్ళో ఎవరికో ఎందుకు చేస్తున్నారు? వ్యాస పూర్ణిమ అనే పేరు అసలు వాటేయం అనేసి గురు పూర్ణిమ, గురు పూర్ణిమ, గురు పూర్ణిమ అనుకుంటూ ఎవరి గుడికో జనాలు ఎందుకు పరిగెడుతున్నారు? అడగండి. నిస్వార్థంగా హిందుత్వం కోసం పనిచేయాలి అనుకునే హిందూవాదులు ఎవరైతే ఉంటారో దయచేసి మొహమాట పడకుండా, మనకెందుకులే మొహమాటం అని మొహమాట పడకుండా అడగండి. అడిగి మేము హిందువులమే, హిందుత్వం మాలో ఇంకా బ్రతికే ఉందని నిరూపించుకోండి. ఆయనలారా, అమ్మలారా, అర్థమవుతుందా? అది విషయం. నిజం మాట్లాడడానికి సత్యభామ ఎప్పుడు భయపడదు. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షతః. జై శ్రీరామ్. కృష్ణార్పణ.